ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్. దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్ గా ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభ నష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, శ్రీరామ్ ఫైనాన్స్, ఎటర్నల్, సన్ ఫార్మా, మ్యాక్స్ హెల్త్ కేర్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతుండగా ఇటు కోటక్ మహీంద్రా, అదానీ ఎంటర్ప్రైజెస్, ఇంటర్గ్లోబ్, ఏవిఐ, ఇన్ఫోసిస్, హెచ్సిఎల్ టెక్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. రైట్, ఈ రోజు మార్కెట్స్ అయితే ఫ్లాట్ గా ప్రారంభమైన పరిస్థితులు అయితే కనిపిస్తుంది. సో ఏ విధంగా కంటిన్యూ అవుతాయో తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు బిజినెస్ అనలిస్ట్ వివికే ప్రసాద్ గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. రైట్, క్వార్టర్ చివరికి వచ్చేసాం. సో కాబట్టి ఇంకా కొత్తగా రిజల్ట్ రావాల్సిన కంపెనీల్లో ఈ సమయంలో ఎకానమీ పరంగా ఆలోచిస్తే ఇండియాలోని ఈక్విటీ మార్కెట్ పెరగడానికి అవకాశం ఉందా సార్? ఖచ్చితంగా అవకాశం ఉన్నది కాదు, బ్రహ్మాండంగా అంటే అమోఘంగా కనపడుతుంది. కాకపోతే కళ్ళు లేని వాళ్ళకి చూడటం ఎంత కష్టమో, సంఖ్యలు చూడకుండా, డేటా చూడకుండా నాకు పెరిగితే బాగుండని ఆశలతో ఊరేగే వాళ్ళకి అవకాశాలు కనపడమేమో. కానీ కాస్త ఆలోచన చేసి కనుక తార్కికంగా ఆలోచిస్తే ఖచ్చితంగా కనపడతాయి. ఉదాహరణకి ఇప్పుడే నా స్క్రీన్ షేర్ చేసి అందులో డేటా ప్రజెంట్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఇందులో నేను ఏం చేశానంటే 1 సంవత్సరం కాదు, 26 సంవత్సరాల డేటా తీసుకోవడం జరిగింది. 2000 సంవత్సరం నుంచి 2026 వరకు తీసుకుని ఇక్కడ మీకు గ్రీన్ కలర్ లో కనపడుతున్న గ్రాఫ్లే కనుక చూసినట్లయితే అవన్నీ కూడా జీడిపి పెరుగుదలము. అది కూడా మీ ప్రజల్ని లేదా ఇన్వెస్టర్ని కన్ఫ్యూజ్ చేయకుండా ఉండటానికి డాలర్లలో చెప్పకుండా కేవలం ఇండియన్ రూపాయల్లోనే చెప్పడం జరిగింది. అందువల్ల ఇండియన్ రూపాయల్లో అప్పుడు ఎంత ఉందో ఇప్పుడు ఎంత ఉందో చూస్తే అక్కడెక్కడో 2020లో దాదాపుగా 50 లక్షల కన్నా తక్కువ ఉన్న జీడిపి ప్రస్తుతం చూస్తే దాదాపుగా 4 లక్షల కోట్లు అంత బ్రహ్మాండంగా పెరిగిపోయింది. ప్రతిసారి కూడా పెరుగుతానే వస్తూ ఒక్కసారి మాత్రం మీరు చూస్తే నోటీస్ చేస్తే 2021లో అంటే కోవిడ్ వచ్చిన తర్వాత సంవత్సరం మాత్రం జీడిపి తగ్గింది. అది ప్రపంచవ్యాప్తంగా తగ్గింది. అదే సమయంలో ఇండెక్స్ నిఫ్టీ ఎలా ఉందని బ్లూ కలర్ గ్రాఫ్ చూస్తూ వస్తుంటే అది జీడిపి పెరిగినట్లుగా మాత్రం నిఫ్టీ పెరగటం లేదు. మధ్యలో ఒకసారి తగ్గినట్లుగాను, ఇక్కడ 2008లో లెహమాన్ క్రైసిస్ అప్పుడు ఒకసారి, తర్వాత 2014 నుంచి 16 దాకా ఫ్లాట్ గా ఉండటం అప్పుడప్పుడు కనపడతాయి. అంటే ఏమనుకుంటారు, వీక్ ఇన్వెస్టర్లు ఎవరైతే డేటా ఆధారంగా కాకుండా కేవలం పిచ్చి నమ్మకాలతో ట్రేడింగ్ చేయడానికి ప్రయత్నిస్తారో వాళ్ళు ఇలా పక్కకి వెళ్ళేటప్పుడు జీవితానికి మార్కెట్ అంతమైపోతుందని భయపడతారు. తగ్గినప్పుడైతే గ్యారంటీగా బెంబేలు ఎత్తిపోతుంటారు. కానీ లాంగ్ రన్ లో స్ట్రాటజీస్ చూసిన వాళ్ళు ఎవరైనా సరే చూడవలసింది ఏంటంటే, ఎప్పుడైనా సరే సైడ్ వేస్ వెళ్ళిన మార్కెట్ అంటే 1-2 సంవత్సరాలు కనుక ఎక్కువ పెరగకపోతే ఆ తర్వాత జీడిపితో పోటీగా పెరుగుతుంది. దానికి సాక్ష్యంగా పైన బాక్స్లు కూడా వేశాను. 2000 నుంచి 2008 వరకు చూస్తే ఇండెక్స్ 180% పెరిగితే జీడిపి 180% పెరిగితే అదే సమయంలో ఇండెక్స్ 12.8%. 2008లో క్రైసిస్ వచ్చింది కాబట్టి ప్రపంచవ్యాప్తంగా. తర్వాత 2008 నుంచి 2014 వరకు 6 years లో చూస్తే జీడిపి 12.4% చొప్పున పర్ ఇయర్ అంటే 102% పెరిగితే ఇండెక్స్ అయితే ఏకంగా 204% లేదా 20.4% పర్ ఇయర్ పెరిగింది. ఆ తర్వాత 2014 నుంచి 22 దాకా ఇంకో 8 years చూస్తే జీడిపి 9.4% పెరిగితే ఇండెక్స్ 11.8 పర్ ఇయర్ అంటే దాదాపుగా ఎంత పెరిగింది మొత్తం మీద చూస్తే 144% పెరిగింది. తర్వాత కేవలం 2 ఏళ్లే తీసుకున్నాను, 2022 నుంచి 24లో హైయెస్ట్ వచ్చింది కాబట్టి చూస్తే అప్పుడులో 13.9 జీడిపి పెరిగితే ఇండెక్స్ 15.9. అంటే ప్రతిసారి మనకు కనపడుతున్న ట్రెండ్ ఏంటి, జీడిపితో పాటు ఖచ్చితంగా పోటీ పడి 1-2 సంవత్సరాలు అటు ఇటు కావచ్చు కానీ పెరక తప్పటల్లా. ఇప్పుడు చూస్తేనమ్మా మీరు అడిగిన ప్రశ్నకి సరిగ్గా అలా స్పందన ఇవ్వాలి అంటే ఈ మధ్య కాలంలో అంటే లేటెస్ట్ గా ఉన్న 2 years లో చూస్తే ఇండెక్స్ జీడిపినేమో కేవలం 8.9% పెరిగింది. అంటే 19% పెరిగింది 2 ఏళ్ళకి కలిపి అబ్సల్యూట్ గా. ఇదే సమయంలో ఇండెక్స్ ఎంత పెరిగిందని చూస్తే కేవలం 1.1%. అంటే అర్థమేంటి, 18% ఇంకా క్యాచ్అప్ చేయడానికి ఉంది. ఇంకా కొద్దిగా ముందుకు కూడా వెళ్ళాలంటే 20% గ్యాప్ ఉంది. ఎవరైనా సరే విజ్ఞతతో ఆలోచిస్తే ఇలా సైడ్ వేస్ వెళ్ళిన ప్రతిసారి తర్వాత బ్రహ్మాండంగా పెరుగుతుంది కాబట్టి 20% చొప్పున నాకు వస్తే చాలు అనుకుంటే ఇంతకన్నా మంచి అవకాశాలు ఉండవు. అందువల్ల ధైర్యం ఉండాలి, కొద్దిగా గొప్ప అవగాహన ఉండాలి. ఏ కంపెనీలు కొనుక్కోవాలంటే బాగా పెరిగిపోయిన కంపెనీలు కొనుక్కుని పెరగమంటే పెరగకపోవచ్చు, కానీ పెరగవలసిన కంపెనీలు పెరగకుండా ఉన్నాయంటో చూసుకుని కొనుక్కుంటే మాత్రం ఇప్పుడు బ్రహ్మాండమైన ఛాన్సులు ఇన్వెస్టర్ల ముఖాల్లో వద్దన్నా ఆపుకోలేనంత చిరునవ్వు ఖచ్చితంగా వచ్చే సందర్భం ఉంది. ఇక్కడ ఒకటే గమనించాలి, చూసిన వాళ్ళందరూ అనుకుంటారు ఇండెక్స్ ఏంటి ఏదో లెక్కలు చూపిస్తున్నారంటారేమో. నిఫ్టీ ఇండెక్స్ చూపిస్తే కేవలం ప్రైస్ అడ్జస్ట్మెంట్ ఉంటుందండి.
అదే కనుక నిఫ్టీ టోటల్ రిటర్న్స్ ఇండెక్స్ అంటే మనం నిఫ్టీ కంపెనీ కొనుక్కుంటే వచ్చే డివిడెండ్ కూడా మనకి ఇన్కమే. అది నిఫ్టీ ప్రైస్ లో కలపరు. అందువల్ల నిఫ్టీ ప్రైస్ కాకుండా డివిడెండ్ తో కలిపి చూస్తేనే చూపించాను ఇలా. ఒకవేళ కనుక మిమ్మల్ని ఇంకా ఇంప్రెస్ చేయాలనుకుంటే కేవలం నిఫ్టీ లెక్కలో చూపిస్తే మార్కెట్ ఎక్కడికో వెళ్ళిపోయినట్టుగా కనపడుతుంది. అది కరెక్ట్ కాదు. డివిడెండ్స్ కూడా మీకే వస్తాయి కాబట్టి షేర్లు కొనుక్కుంటే డివిడెండ్స్ కూడా కలిపి ఉండటానికి నిఫ్టీ టీఆర్ఐ వాడానని మాత్రం గమనించండి. ఎస్ సార్, కాల్ ఉన్నారు, మాట్లాడదాం. వెంకటేష్ గారు, మీ డౌట్ ఏంటో అడగండి. సరే, నమస్కారం. నమస్తే అండి. ఎస్కేఎఫ్ ఇండియా స్వరాజ్ యూనియన్ బ్యాంక్ ప్రజెంట్ రేట్ తీసుకోవచ్చా? ఎస్కేఎఫ్ ఇండియా ఇంకోటి ఏదన్నారండి? స్వరాజ్ యూనియన్ బ్యాంక్. యూనియన్ బ్యాంక్ అండి సార్. యూనియన్ బ్యాంక్, ఓకే. ఎస్కేఎఫ్ ఇండియా చూడండి, ఒకసారి డేటా చూపిస్తే అది మీరు కొనడానికి మాత్రం అర్హత లేని కంపెనీ. ఆ కంపెనీ ఏదో పాత కంపెనీ, అంటే బ్రహ్మాండమైన కంపెనీ, పెర్ఫార్మెన్స్ బాగుంటుంది, స్టడీ ఉంటుంది అనుకుంటున్నారు. ఏమైనా ఒకసారి డేటా చూడండి, మీకే కనపడుతుంది. టర్న్ ఓవర్ చూస్తే కూడా టోటల్ ఇన్కమ్ కూడా తగ్గుతా వస్తుంది. ఇప్పుడు 3,700 కోట్లకు వచ్చింది. ప్రాఫిట్ చూస్తే కూడా ఒకప్పుడు 400-500 కోట్లు ఉన్న కంపెనీ ఇప్పుడు 245 కోట్లకి. లాభాలు తగ్గి, సేల్స్ తగ్గి, ఒక పక్కన అదే అనకూడనమాట మరీ ఇబ్బంది పడుతున్న ఆ సమయంలో ఆ కంపెనీకి వెళ్ళిపోయి కుంటి గుర్రం మీద పందెం కాసి రేసుల్లో ఫస్ట్ రావాలని కోరుకుంటే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. కాబట్టి దీన్ని మీరు అంటుకోవడానికి కూడా పనికిరాదు. ఉంటే కూడా వెంటనే వదిలించుకోవాల్సిన కంపెనీ తప్పితే పొరపాటును కూడా మీ దగ్గర ఉండకూడదు. ఇంకోటి యూనియన్ బ్యాంక్ అన్నారు. మీరు చెప్పిన ఆ కంపెనీకి ఆపోజిట్ ఇది. ఈ కంపెనీ అన్ని రకాల బ్రహ్మాండంగా ఉంది. పబ్లిక్ సెక్టర్ బ్యాంకు, 1,07,000 కోట్ల టోటల్ ఇన్కమ్. నెట్ ప్రాఫిట్ చూస్తే కూడా 18,000 కోట్లు. ఇప్పుడు వరకు వచ్చినటువంటి లాస్ట్ 2 సంవత్సరాల్లో ఇప్పుడు చూసినా కూడా హైయెస్ట్ ప్రాఫిట్. మార్జిన్ కూడా 17.52 హైయెస్ట్. అన్ని రకాల బ్రహ్మాండంగా ఉంది. నన్ను అడిగితే మీరు 2 కంపెనీలో తప్పితే వేరే కంపెనీ చూడడం అనుకుంటే ఎస్కేఎఫ్ లో ఉన్న డబ్బులు మొత్తం తీసి యూనియన్ బ్యాంక్ లో పెట్టుకోవాలి. అంతేకాని మీరు సరిగ్గా పోర్ట్ఫోలియో బిల్డ్ చేస్తారంటే మాత్రం కనీసం 5 సెక్టర్లో ఉండాలి. కాబట్టి మీరు ఒకవేళ కనుక ఏదన్నా పరిమితుల వల్ల ఈ 2 కంపెనీలు అనుకుంటేనే నేను చెప్పింది అందులో ఉన్న డబ్బులు యూనియన్ బ్యాంక్ లో, అదర్వైజ్ ఎస్కేఎఫ్ లో ఉన్న డబ్బులు ఇంకా మిగిలిన మంచి కంపెనీలోకి వెళ్ళాలి, కానీ ఎస్కేఎఫ్ లో మాత్రం ఉండకూడదు. రైట్, మరో కాల్ ఉన్నారండి. ఎన్వీఆర్ గారు, గుడ్ మార్నింగ్ అండి. మీ డౌట్ ఏంటో అడగండి. నమస్తే, మన పేరు వెంకటేశ్వరమ్మ. ఓకే, నమస్తే సార్. నా దగ్గర ఎన్సిఎల్ ఇండస్ట్రీస్, ఒకటి బిఎల్ఎస్ ఇండస్ట్రీస్, ఈ 2 లాస్ లో ఉన్నాను సార్. 20% చాలా లాంగ్ బ్యాక్ నుంచి ఉంచుకుంటున్నాను. దీనికి షేర్ మార్కెట్ వాల్యూ చెప్పండి, ఉంచుకోవచ్చా లేకపోతే కొంచెం? ఎన్సిఎల్ ఇండస్ట్రీస్ ఒకటి సరిగ్గానే అర్థమైంది. రెండో కంపెనీ బిఎల్ఎస్ ఇంటర్నేషనల్. ఓకే, ఎన్సిఎల్ ఇండస్ట్రీస్ చూపిస్తాను చూడండి. ఎన్సిఎల్ ఇండస్ట్రీ మీరు కొన్న రేటు ఎంత కాలం క్రితం కొన్నాము అనేది ఏమనుకోకండి, గర్వంతో చెప్పడం లేదు నేను. అవి మార్కెట్ పట్టించుకోదు. అంటే మార్కెట్ పట్టించుకోదు అంటే నేను కూడా పట్టించుకున్నా నేను మీకు ఇచ్చే ఉపయోగం ఏమీ ఉండదు. అందువల్ల అవి మర్చిపోదాం. మీరు ఎప్పుడు కొన్నారు, ఎంతలో కొన్నారు అనేది పక్కన పెట్టి ఈ రోజున ఉన్నటువంటి రేటు చూస్తే ఇక్కడికన్నా పెరగడానికి అవకాశం ఉందా, ముందు కంపెనీ మంచి ట్రాక్ లో ఉందా లేదా చూడాలి. ఇక్కడ స్క్రీన్ మీద డేటా ప్రజెంట్ చేసాను చూడండి. గ్రోత్ అని గ్రీన్ కలర్ లో వేసామంటే అర్థం ఏంటంటే ఈ కంపెనీ గ్రోత్ లో ఉంది. ఎందుకు వేసాము? ఊరికే నాకు ఇష్టమైంది ఫలానా వ్యక్తికి ఫోన్ చేయబోతున్నారని తెలుసు కాదు. ఇక్కడ మార్జిన్లు చూస్తే కూడా ఎప్పుడు లేనట్టుగా ఇప్పుడు 8.4% మార్జిన్ గా రావటం, అందువల్ల ప్రస్తుతానికి గ్రోత్ లో ఉంది. మా లెక్క ప్రకారం 270 రూపీస్ ఉండాలి. మీరు దాదాపుగా 20% లాస్ ఉన్నారు. అది కాదు, అది రికవర్ అయిపోయి కూడా ఎక్కువ ఉండాలి లెక్క ప్రకారం. కాకపోతే మన లెక్క వేరు, మార్కెట్ లెక్క వేరు. అది ఇప్పుడే జరుగుతుందో ఎప్పుడు జరుగుతుందో చెప్పలేం, కానీ ఖచ్చితంగా కూడా భయపడకుండా ఉంచుకోవాల్సిన కంపెనీ. ఎట్టి పరిస్థితుల్లో ఈ కంపెనీని వదిలించవలసిన అవసరం కానీ భయపడి వెళ్ళిపోవాల్సిన అవసరం మాత్రం కానీ లేదు. రెండోది పీర్లెస్ అన్నారు, నా దగ్గర కనపట్లేదండి. రైట్ సార్, మనం ఇంకో కాల్ ఉన్నారు, మాట్లాడదాం. రాజశేఖర్ గారు, మీ డౌట్ ఏంటో అడగండి. నమస్తే మేడం. ఎస్ రాజశేఖర్ గారు, చెప్పండి. నమస్తే మేడం. 2 ఐఏఎస్ఎల్ ఫైనాన్స్, జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా ఈ ప్రజెంట్ రేట్ లో కొనుక్కోవచ్చా? జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా అన్నారు, ఇప్పుడే చూపిస్తున్నాను చూడండి. జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా బ్రహ్మాండంగా ఉంది, బ్రహ్మాండంగా పెరిగింది. అంటే ఇప్పుడు ఏం చూడాలి, ఎప్పుడైనా సరే కొనుక్కోవచ్చా అంటే ఇప్పుడు మీకు వచ్చినటువంటి ప్రేరణ మార్కెట్ లో బాగా మూవ్మెంట్ వచ్చింది కాబట్టి అడిగారు అనుకోండి. అందరూ పరిగెత్తి ట్రైన్ ప్లాట్ఫామ్ దాటి వెళ్ళిపోయిన తర్వాత స్టేషన్కి వెళ్ళి ఆ ట్రైన్ ఎక్కచ్చా అంటే ఎక్కచ్చు అన్నాం అనుకోండి, ఎక్కడానికి ట్రైన్ లేదు కదా. అలాగే ఇప్పుడు కూడా జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా కూడా మీరు కొందాం అనుకున్నటానికి కారణం కనుక ఒకవేళ అందరూ కొంటున్నారు రేటు పెరిగింది అనుకుంటే మాత్రం అది మీరు కొనకూడదు. ఎందుకు కొనకూడదు అంటే అది ప్లాట్ఫామ్ దాటి వెళ్ళిపోయిన ట్రైన్, దాన్ని పట్టుకోవాలంటే పరిగెత్తాలి ట్రాక్ పక్కన. అలాగే ఇప్పుడు పరిగెత్తచ్చా లేదా అంటే చూడండి, స్క్రీన్ మీద డేటా చూపిస్తున్నాను. అన్ని బాగున్నాయండి ఈ కంపెనీలో. కొద్దిగా ప్రాఫిట్ మార్జిన్ తగ్గిన ఇట్ ఈస్ డూయింగ్ వెరీ వెరీ వెల్. అన్ని రకాల నాకు ఇష్టమైన కంపెనీనే. కానీ ఎప్పటి వరకు ఇష్టం నాకు 290 రూపీస్ కన్నా తక్కువ ఉంటే అది ఈ మధ్య కాలంలో ఉన్నట్టు. ఇప్పుడే చూస్తే మీరు స్క్రీన్ మీద డేటా చూడండి, జూన్ లోనే చూస్తే 260 ఉండేది, ఇప్పుడు దాదాపుగా 320 దాకా వెళ్ళిపోయింది. అంటే విపరీతంగా పెరిగిపోయింది. కాబట్టి ఇప్పుడు ఈ రేట్లో కొనుక్కోవడానికి వీలైన కంపెనీ కాదు.
సో కాబట్టి జేఎస్డబ్ల్యూ నుంచి దూరంగా ఉండాలి. ఇంకో కంపెనీ ఐఎస్ఐఎం ఫైనాన్స్ ఉన్నారమ్మా, ఎస్ సార్. మిస్ అయిపోయాను నేను. ఓకే సార్. మరి ఇంకొకరు అడుగుతున్నారు, టెక్స్మాకో రైలు యావరేజ్ ప్రైస్ 145 అండి సార్. సో వాళ్ళు యావరేజ్ చేయాలా లేకపోతే లాంగ్ టర్మ్ కోసం వెయిట్ చూడాలా అని అడుగుతున్నారు సార్. ఎప్పుడు కూడా యావరేజ్ అనే మాట ఈ కంపెనీనా ఇంకో కంపెనీ కదా, ఏ కంపెనీకైనా సరే కొనాలి అంటే ఖచ్చితంగా వాళ్ళకి కావాల్సింది ఆ కంపెనీ మీద విపరీత నమ్మకం ఉండాలి. ఆ కంపెనీ ఆ సెక్టర్ లో వాళ్ళకి 20% కన్నా ఎక్స్పోజర్ ఉండకూడదు. అవి రెండు అయిన తర్వాత అప్పుడు ఆ సెక్టర్ లోనే ఇంకే కంపెనీ కనుక అంతకన్నా ఎక్కువ స్కోప్ లో గ్యాప్ లో లేకపోతే అప్పుడు యావరేజ్ చేయాలి. అదర్వైజ్ యావరేజ్ చేయటం అనే మాట ఎంత త్వరగా మనం మర్చిపోతే మనకి అంత ఆరోగ్యం, మన పోర్ట్ఫోలియోకి అంత ఆరోగ్యం. కాబట్టి యావరేజ్ అనే మాట మాత్రం చెప్పకూడదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా దాని కంపెనీ నుంచి దూరంగా ఉండాల్సిన అవసరం ఎప్పుడు ఉంటుందంటే బాగాలేకపోతే. ఇప్పుడు టెక్స్మాకో రైల్ అన్నారు కాబట్టి డేటా కూడా చూపిస్తాను చూడండి. ఈ కంపెనీని అయితే నేనైతే అంటుకోను. ఎందువలన అంటుకోను అంటే సేల్స్ చూడండి, 5,000 కోట్లు ఉన్నటువంటి టర్న్ ఓవర్ మధ్య తగ్గుతా వచ్చి ఇప్పుడు 4,377. 5,100 కోట్లు వచ్చినప్పుడు అందరూ రైల్వే కంపెనీస్ అనే విపరీతంగా పెరుగుతాను విచ్చలవిడిగా కొనుక్కున్నారు. కొనుక్కున్న తర్వాత ఆ నమ్మకం ఇంకా పోక, ఆశ చచ్చిపోక ఇంకా ఏమైనా ఉంచుదామని ఇలా యావరేజ్ చేద్దామా అంటారు. గ్రోత్ లో లేని కంపెనీ మన పోర్ట్ఫోలియోలో ఉండకూడదు. కొనడానికి కాదు, మన దగ్గర ఉండటానికే వీలు కాని కంపెనీ. అటువంటి కంపెనీ ఉంచుకోవటం ఎందుకు? ఒకవేళ అప్పటికి కూడా ఇంకా నమ్మకం పోక ఎంతవరకు ఫెయిర్ వాల్యూ ఉందంటే చెప్తాను, 133 ఇస్ ద ఫెయిర్ వాల్యూ. అంటే ఇంకా దాదాపుగా 23% పెట్టడానికి ఛాన్స్ ఉంది. కానీ నేనైతే నా డబ్బులు 9 పైసా కూడా ఈ కంపెనీలో ఉంచను. ఒకవేళ ఉంటే, ఒకవేళ లేకపోతే మాత్రం దాని వెనక కూడా చూడను. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా డిసిప్లిన్ లేకపోతే ఇన్వెస్టర్లకి నమ్మకం, ఆశ, ఎమోషన్, బయాస్ లాంటివి మాత్రం రాకూడదండి. ఎస్. మరో కాలర్ ఉన్నారు సార్. నాగరాజు గారు, మీ డౌట్ ఏంటో అడగండి. అలాగే సార్. నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే ప్రసాద్ గారు. నా దగ్గర 5 స్టార్ టుబాకో 2 ఉన్నాయండి. అవి 2 కొంచెం లాస్ లో ఉన్నాయి సార్. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే ఇన్ఫోసిస్, టీసీఎస్ ఇవి నేను అమ్మేసి వేరే దాంట్లో పెడదాం అనుకున్నాను. కాస్త దయచేసి దేంట్లో పెట్టాలో కాస్త నాకు సజెషన్ ఇవ్వండి సార్. నమస్తే. తప్పకుండా. మీరు అడిగిన వాటిలో 2 ప్రశ్నలు తీసుకుందాం. అంటే 5 స్టార్ అన్నారు, దాని డేటా చూపిస్తాను స్క్రీన్ మీద చూడండి. 5 స్టార్ మధ్యలో విపరీతమైనటువంటి వాలటాలిటీ రావడానికి కారణం ఆ కంపెనీ గురించి డిఫాల్ట్స్ ఎక్కువ అవుతున్నాయని చెప్పడంతో విపరీతంగా పడిపోయిన మాట కరెక్ట్. పడిపోయిన తర్వాత నిలదొక్కున్న కంపెనీల్లో ఇదొకటి. ఇప్పటికి కూడా అన్ని రకాల మార్జిన్స్ తో సహా అన్ని కూడా సజావుగానే ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం డిక్లేర్ చేసిన నెంబర్లు. ఎందుకంటే ప్రభుత్వం అవి కరెక్టో కాదో చూడవలసిన బాధ్యత ప్రభుత్వానికి, సెబీకి, స్టాక్ ఎక్స్చేంజ్ తీసుకుంటుంది. ఆ బాధ్యత కూడా మనమే తీసుకుందామంటే మన శక్తియుక్తులంతా ఒక కంపెనీ లీడ్ చేయడానికే సరిపోతుంది. అందువల్ల ఆ డేటా కరెక్ట్ అని అనుకుని నేను భావించి చెప్తుంటే ఈ కంపెనీ బ్రహ్మాండంగా పనిచేస్తున్నట్టుగా కనపడుతోంది. ఇప్పటి నుంచి కూడా ఇంకో 31% పెరగాలి. ఇందులో లాస్ లో ఉన్నామనే మాట మర్చిపోవచ్చు. ఖచ్చితంగా మీరు అలాగే అట్టు పెట్టుకోవాలి ఈ కంపెనీని. రెండో ప్రశ్న మీరు అడిగింది టెక్నాలజీ కంపెనీస్ లోని ఇన్ఫోసిస్, టీసీఎస్ లాంటి నుంచి బయటికి వెళ్ళిపోయి వేరొక కంపెనీలో మూవ్ అవుదామా అన్నారు. ఎప్పుడు కూడా బయటకు వెళ్ళిపోయి మూవ్ అవుదాము అంటే 2 కారణాలు ఉండాలి. ఒకటి, ఆ కంపెనీల పనితీరు బాగాలేదనన్నా ఉండాలి, లేదా ఆ కంపెనీలు మనం అనుకున్న ధర వచ్చేసింది చాలు అనుకున్నా అనుకోవాలి. మీరు ప్రస్తుతం అనుకున్నది ఇవి 2 కాదు. మూడవ కారణం, అందరూ పేపర్లోనూ లేదా టీవీలోనూ ఓదర కొడుతున్నారు కదా, ఐటీ కంపెనీలన్నిటికీ కూడా భవిష్యత్తు ఉండదు అంటున్నారు కాబట్టి భయపడుతున్నట్లుగా కనపడుతుంది. ఆ భయానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆస్కారం ఉండకూడదు. ఎందువల్ల ఉండకూడదు అంటే నాకు నచ్చిందని కాదు, అవి తగ్గకూడనంత తగ్గిపోయాయి ఆల్రెడీ. ఆ కంపెనీలో బ్యాలెన్స్ షీట్ లో ఉన్నటువంటి క్యాష్ లేదా బ్యాంకుల్లో ఉన్న బ్యాలెన్స్ ఏమి మాయమైపోలేదు. అన్ని వేల కోట్లు అట్లాగే బ్యాంకుల్లో పడి ఉన్నాయి. ఈ బ్యాంకులు, ఈ కంపెనీలన్నిటికీ వచ్చినటువంటి ప్రతికూల వాతావరణం ఏమిటి అంటే యాంథ్రోపిక్ లేదా రకరకాలటువంటి ఏ ఇంటెలిజెన్స్ అవడం మూలంగా కోడర్స్ కి అవసరం లేదనుకుంటున్నారు. కోడర్స్ కి అవసరం లేదు, కానీ ఆ యాంథ్రోపిక్ ను వచ్చినటువంటి వేరే క్లౌడ్ లేకపోతే చాట్ జీపీటీనో లేకపోతే జెమినై ఇలాంటివి వాడుకోవాలంటే కూడా మనుషులు కావాలి. వాళ్ళకి దాన్ని చెప్పడానికన్నా మనిషి ఉండాలి. ఆ మనుషులను తయారు చేసే కోణంలో ఇప్పుడు ఇన్ఫోసిస్, టీసీఎస్ చాలా సీరియస్ గా నిమగ్నమై ఉన్నాయి. డబ్బులు ఉన్నాయి, ఎంతో మంది క్లయింట్లు ఉన్నారు. బయట వాడు వచ్చి నేను ఏ పెడతాను అంటే నమ్ముతారా? ఇన్ఫోసిస్ ఇన్నేళ్ల నుంచి మనకు సర్వీస్ చేసిన కంపెనీ, బాగా చేసే కంపెనీ, ఆ ఏదో బయటవాడు కొత్తవాడు చేసే బదులు మేమే చేస్తామండి అంటే నమ్ముతారా అంటే మీరు ఆలోచిస్తే వెంటనే టీసీఎస్, ఇన్ఫోసిస్ లాంటి కంపెనీలకే ఆర్డర్లు రాక తప్పదు. అవసరాలేమో ఎప్పుడు ఉంటాయి. అందువల్ల ఇక్కడ నుంచి పెరగటానికి అవకాశం ఎక్కువ, తగ్గటానికి అవకాశం తక్కువ. ఇది ప్రధానంగా భయానికి లోనైన వాళ్ళు చేసేటువంటి చర్య. ఎప్పుడు బాగా తగ్గిపోయిన తర్వాత అమ్ముకుంటాను అనుకోవటం చేయకూడదు. అందువల్ల ఈ కంపెనీలు 2 చూస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా అమ్మడానికి అవకాశం లేదు. మీకు నమ్మకం రావడానికి కోసం నేను ఏం చేస్తానంటే ఇప్పుడు ఇన్ఫోసిస్ ఒకసారి స్క్రీన్ మీద డేటా ప్రజెంట్ చేస్తున్నాను చూడండి.
ఈ రేట్ ఎంత తగ్గింది మీ అందరికీ భయపడటం సాధారణం. 1700 నుంచి దాదాపుగా 1000 రూపాయలు 1100 దగ్గరికి వచ్చేసరికి భయపడతారు. కానీ రిజల్ట్స్ చూడండి, 18% ఉన్న మార్జిన్ ఇప్పుడు తగ్గినా కానీ ఎక్కడికి వచ్చింది 16.5%. ఎంత ప్రాఫిట్ అండి? సంవత్సరానికి 30,000 కోట్లు ఒక్క సంవత్సరానికి వచ్చే ప్రాఫిట్. అన్ని ఖర్చులు పోయి ట్యాక్స్ కూడా పోయిన తర్వాత ఇప్పుడు ఇలాంటి యాంథ్రోపిక్ లాంటి కోర్టు రావడం మూలంగా వాళ్ళకి జీతాల ఖర్చులు కూడా తగ్గుతాయి. అంటే 29,000 30,000 కోట్లు కూడా అయ్యే అవకాశం ఉంది టాప్ లైన్ మెయింటైన్ అయితే. టాప్ లైన్ తగ్గిన వారే శాలరీలో కట్ ఉంటుంది కాబట్టి అది కూడా పెద్ద ఇబ్బంది ఉండదు. అందువల్ల దిస్ ఈజ్ నాట్ ద టైమ్ ఫర్ యూ టు గెట్ అవుట్. సాఫ్ట్వేర్ కంపెనీలో ఇప్పుడు మీరు కన్ను పెట్టాలి, చూడాలి. అంతేగాని కొనుక్కోమని చెప్పడం ఖచ్చితంగా మాత్రం ఉంచుకోవాలి. దయచేసి భయానికి లోనే మాత్రం అమ్ముకోకండి. ఎస్ సార్, వచ్చిన బ్రేక్ తీసుకుని మళ్ళీ డిస్కస్ చేద్దాం సార్. రైట్, కాల్ ఉన్నారు సార్, మాట్లాడదాం. మధు గారు, మీ డౌట్ ఏంటో అడగండి. హలో, టాటా మోటార్స్ ప్రైవేట్ వెహికల్స్ 62% లాస్ లో ఉందండి. అట్లాగే క్రెడో బ్రాండ్స్ సిఆర్ఈడిఓ క్రెడో బ్రాండ్స్ 52% లాస్, ఐటీసీ 40% లాస్. ఇవి ఉంచుకోవచ్చా, చేయమంటారు లేకపోతే వేరే ఎవరికి షిఫ్ట్ అయ్యమంటారు? మాట్లాడదండి, క్రెడో బ్రాండ్స్ టాటా మోటార్స్ మాట్లాడదామండి. క్రెడో బ్రాండ్స్ మీకు స్క్రీన్ మీద డేటా చూపిస్తున్నాను చూడండి. ఉంచుకోవచ్చా అని అడిగారు. ఉంచుకోవచ్చా అంటే మంచిది, బాగుందా, బాగుంటే ఉంచుకోవచ్చా అని అడగడం మంచి ప్రశ్న. అంతేగాని అది ఎలా ఉన్నా సరే ఉంచుకోవచ్చు అని అడిగితే మీరు కొన రేటు, మీ ఊహలు, మీ ఆశల ప్రకారం కనుక నేను సమాధానం చెప్తే నేను సరైన వ్యక్తిని కాదు. నా మాట వినకూడదు, నన్ను నమ్మకూడదు. అందువల్ల నేను చెప్పే డేటా కంపెనీ యొక్క డేటా ప్రకారం చూస్తే కంపెనీ అసలు బాగాలేదండి. అంటే అసలు బాగాలేదండి, ఎంత బాగాలేదు అంటే మీరు స్క్రీన్ డేటా చూపిస్తున్నాను చూడండి. దాదాపుగా 10% 11% మార్జిన్ లోకి వచ్చి పర్వాలేదు అనుకున్న రోజుల నుంచి తగ్గి ఇప్పుడు 7.9% వచ్చింది. అంటే కంపెనీ పెరగటానికి ఇబ్బంది పడి సతమతం అవుతున్న కంపెనీలో మనం ఎక్కువసేపు ఉంచాలంటే ఉంచకూడదు. ఎట్టి పరిస్థితుల్లో ఒక్క క్వార్టర్లో 10% కన్నా మార్జిన్ తగ్గకపోతే పర్వాలేదు, కానీ అదర్వైజ్ వీ షుడ్ గెట్ అవుట్. మనం ఆ కంపెనీ మీద ప్రేమ దోమ ఉండకూడదండి. అందువల్ల ఆ కంపెనీ ఫెయిర్ వాల్యూ 72 మేము అనుకుంటుంటే అది ఆల్రెడీ 87 దగ్గర ఉంది. కాబట్టి ఈ కంపెనీ ఈజ్ నాట్ వర్త్ హోల్డింగ్ ఆన్ అట్ ఆల్. ఇంకోటి టాటా మోటార్స్ అన్నారు మీరు, అది కూడా ఇప్పుడు చూద్దామండి. టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ అన్నారు. అందులో కూడా చూస్తే అంతకు ముందు బాగున్నమాట కరెక్ట్ అయినా ఈ మధ్య కాలంలో దెబ్బతింది. ఆటోమొబైల్ ఇండస్ట్రీ మొత్తానికి స్కోప్ బాగున్నా కానీ ఈ కంపెనీకి మాత్రం కొద్దిగా దెబ్బతిన్నది. ఆ కార్పొరేట్ యాక్షన్ జరిగిపోయిన తర్వాత మా లెక్క ప్రకారం చూస్తే 330 ఇట్ సెల్ఫ్ ఇస్ అ ఫెయిర్ వాల్యూ. ఆల్రెడీ 350 రేంజ్ లో ఉంది. కాబట్టి ఈ కంపెనీ కూడా గ్రోత్ లేదు కాబట్టి ఉంచుకోకూడదు, ఫెయిర్ ప్రైస్ కన్నా ఎక్కువ ఉంది కాబట్టి కూడా ఉంచుకోకూడదు. ఇందులో ఉన్న డబ్బులు ఖచ్చితంగా మీరు వేరే కంపెనీలోకి మార్చుకోవడం మీ పోర్ట్ఫోలియోకి మంచిదని నా ఉద్దేశం. ఎస్ సార్. సార్, ఇప్పుడు మీ ఆలోచన ప్రకారం అన్ని సెక్టార్లో పెరుగుదల ఉంటుందనుకుంటున్నారా, లేకపోతే ఏమైనా సెక్టార్లో ఎక్కువగా పెరిగే ఛాన్స్ ఉందనుకుంటున్నారా? ఇప్పుడు మనం ఆ మాట కనుక మనం చెప్పామనుకోండి, ఇప్పుడు ఈ సెక్టర్ లో బాగుంటుంది అనుకుంటే ముందు ఏమీ ఆలోచించకుండా తినే బ్రేక్ఫాస్ట్ కూడా బహుశా ఆపేసి వెంటనే బ్రోకర్ కి ఫోన్ చేసో లేదా ఇంటర్నెట్ లో చూసుకుని టకా కంపెనీని కొంతమంది ఆలోచిస్తారు. అలా వెంటనే పరిగెత్తనక్కర్లేదండి. మార్కెట్ లో షేర్లు ఇప్పుడు మనకు అందకుండా మన కోసమే మనం ఆలోచించగానే పరిగెత్తి పైకి వెళ్ళవు. తొందరపడక్కర్లో స్థిమితంగా ఆలోచించాలి. మీ బ్రేక్ఫాస్ట్ చేయండి, శుభ్రంగా పక్కన కూర్చోండి, సోఫాలో కూర్చొని అప్పుడు చేయడానికి ప్రయత్నించండి. అలా చెప్పాలి అంటే ఇప్పుడు మీరు అడిగిన దాని ప్రశ్నకి అన్ని పెరుగుతాయంటే మార్కెట్ లో మొత్తం మీద బ్రాడ్ బేస్డ్ ర్యాలీ అయితే రావడం ఖాయంగా కనబడుతుంది. అది 90% నా అంచనా ప్రకారం 2026 ఎండింగ్ లోపలే జరుగుతుంది. ఒకవేళ 2026 ఎండింగ్ లో జరగకుండా జియో పొలిటికల్ కారణాల మూలంగా పోస్ట్పోన్ అయిపోతే 29, 27 లోనే జరుగుతుంది. ఖచ్చితంగా 28 లోపల గ్యారంటీగా 20-25% చొప్పున మీ అందరికీ లాభాలు రావడానికి పుష్కలంగా అవకాశాలు ఉన్నాయి. అందువల్ల మీరు ఖచ్చితంగా కొనుక్కోవాలి. ఇందులో 2 కోవలు ఉంటాయండి. కంపెనీలు రిజల్ట్స్ వచ్చిన తర్వాత దాని మీద దృక్పథం మారుతా ఉంటుంది ప్రజలకి, ఇన్వెస్టర్లకి. అందువల్ల ఏ కంపెనీ అయితే బాగా పెరిగిపోయాయో అది అందరి నోట్లో నానుతా ఉంటుంది. ఎందుకంటే లాభం వచ్చిందేమో 10 రూపాయలైనా మాట్లాడే వాళ్ళు 1000 మంది ఉంటారు. అందరూ మాట్లాడుతుంటే మనం కూడా ప్రేరణ చెంది కొనుక్కుందాం అనుకుంటాం. అలా చేయకుండా ఉండాలంటే నేను ఏం చేస్తానంటే అన్ని కంపెనీలు డీటెయిల్ గా చెప్పలేను. ఎందుకంటే దాదాపు 600 కంపెనీల వరకు నేను స్టడీ చేసి ఉన్నాయి కాబట్టి అందులో మీకు కొన్ని మాత్రమే ప్రజెంట్ చేయడానికి వీలుగా ఏం చేస్తానంటే 2,500 కోట్ల కన్నా ఎక్కువ ఉన్న మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీలు చూస్తే స్క్రీన్ మీద డేటా చూడండి. అన్ని కూడా చూడగల. ప్రస్తుతానికి మీరు చూడవలసిన గ్రీన్ కలర్ కాలం చూస్తే కాటప్ అని ఉంది. అంటే అర్థం ఏంటంటే ఇన్ని కంపెనీలు పెర్ఫార్మెన్స్ బాగున్నాయి మా లెక్క ప్రకారం. ఆ బాగున్న కంపెనీలు రిజల్ట్స్ వచ్చిన రోజున చూస్తే ఎక్స్పెక్టెడ్ మార్కెట్ ప్రైస్ ఫెయిర్ ప్రైస్ కన్నా బాగా తక్కువలో ఉన్నాయి. కానీ ఇప్పుడు ఏం జరిగింది, ఫస్ట్ కంపెనీ చూడండి, యాక్మే సోలార్ హోల్డింగ్స్ అనుకుందాం, 219 మార్కెట్ ప్రైస్ రిజల్ట్స్ వచ్చేటప్పటికి. అప్పుడు మనం 343 ఫెయిర్ ప్రైస్ అనుకుంటే ఇప్పుడు ఎంత మళ్ళీ 357. అంటే ఫుల్ గా క్యాచ్అప్ కూడా అయిపోయింది. ఇవాళ వెళ్ళిపోయి మనం అందులో దిగటం ఏంటి? మనం 219 లో కొందాం అనుకున్నాం, కొనుక్కుంటే ఆల్రెడీ అమ్ముకుంటున్నాం. అందువల్ల ఇలా క్యాచ్అప్ కంపెనీలు ఏమీ అంటుకోకూడదని మొట్టమొదటి మీరు అర్థం చేసుకోవాలి. ఏదైతే కాటప్ అయిపోయినాయో అవన్నీ కూడా రావాల్సిన జ్యూస్ అంతా పిండుకునే వాళ్ళు పిండుకున్నారు. ఇప్పుడు మనం వెళ్ళిపోతే చెరుకు పిప్పి మాత్రమే మిగులుతుంది. తర్వాత కొన్ని కంపెనీలు దగ్గర దాకా వచ్చినాయి, క్లోజ్ లో ఉన్నాయి చూడండి.
ఆర్తి డ్రగ్స్ చూస్తే మన రిజల్ట్స్ వచ్చిన రోజున చూస్తే 319 ఉంటే 383 ఫెయిర్ ప్రైస్ అనుకుంటే అదే 373కి వచ్చింది. ఇప్పుడు కొనుక్కోవచ్చా అన్నారు అనుకోండి, మంచి కంపెనీనా అంటే ఓ అంటాను కానీ కొనుక్కోవచ్చా అంటే నో అంటే మీకు కోపం వస్తుంది. అప్పుడు కొనుక్కోమన్నారు, ఇప్పుడు వద్దన్నారని. అందువల్ల బాగా దగ్గరలోకి వచ్చినవి కూడా కొనకూడదు. మరి ఏ కంపెనీ కొనుక్కోవాలండి? కంపెనీ రిజల్ట్స్ బాగుండి మనం మంచివి అనుకుని మనం ఎక్స్పెక్టెడ్ ప్రైస్ బాగా పెట్టుకుంటే దానికి ఇప్పుడు కూడా తక్కువలో ఉంటే అవి కొనుక్కోవాలి. ఆ లిస్టు చదవడం చాలా కష్టం, చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి ఊరికే స్క్రీన్ మీద చూపిస్తున్నాను. ఈ డీటెయిల్స్ కావాలంటే మీరు కామెంట్స్ ద్వారా మాకు ఏబిఎన్ అడిగితే కనుక అందులో ఖచ్చితంగా నెక్స్ట్ వీక్ మేము కనపడినప్పుడు చెప్తాం అనమాట. ఇలా ఎన్నో కంపెనీలు ఉంటాయి. పర్లేదు చెప్పండి సార్. అంటే ఇప్పుడు ఏ యూసేజ్ ఎక్కువ ఉంది కాబట్టి చిప్స్ కి స్టోరేజ్ డిమాండ్ బాగా పెరగడంతో ఇప్పుడు కంప్యూటర్ రేట్లు కూడా పెరుగుతున్నాయి. అంటే ఈ సెక్టర్ రాబోయే రోజులు కమింగ్ డేస్ లో బాగా సెక్టర్ బాగుండే అవకాశం ఉందంటారా? సెక్టర్ ఖచ్చితంగా బాగుంటుందండి, కానీ కష్టం వచ్చిన వ్యక్తి కష్టాలు దాటడానికి అవకాశం ఉందంటే అని చెప్పొచ్చు, కానీ బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్ అవుతాడంటే నిలబడతాడని చెప్పడానికే ధైర్యం చాలుతుంది మనకి. ఎందుకంటే ఈ రోజున చిప్స్ కి విపరీతమైన షార్టేజ్ వచ్చిందని అందరికీ తెలుసు, ఏ డెవలప్మెంట్ మూలంగా. అలాగే పవర్ సెక్టర్ డిమాండ్ పెరిగిందని తెలుసు. ఇప్పుడు స్టోరేజ్ కూడా కాస్ట్లీ పెరిగిందంటతో ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ లాంటి కంపెనీ తమ యొక్క ప్రొడక్ట్స్ ని ఏకంగా 25% పెంచింది ఒకే ఒక సడన్ గా చెప్పేసి నిన్నగాకమన్నా 25% రేట్లు పెరిగినాయి. అంటే దాదాపుగా 70,000 ఉండే కంప్యూటర్ ఇప్పుడు ₹1,00,000 కన్నా ఎక్కువ చెప్తున్నారు. ఎందుకు అంటే వాళ్ళకి కావాల్సిన స్టోరేజ్ దొరకటం లేదు. అందువల్ల ఆ ఇండస్ట్రీకి ప్రాస్పెక్ట్స్ బాగుంటాయి. కానీ దురదృష్టవశాత్తు ఆ ఇండస్ట్రీలో పేరు పొందిన అనేక సంస్థలు ఈ మధ్య కాలంలో ఎక్కువ పెట్టుబడులు పెడుతూ వస్తున్నాయి. అందువల్ల నాయిస్ ఎక్కువ ఉంది, అందులో స్ట్రెంగ్త్ ఇంకా తక్కువగా ఉంది. కాబట్టి ఆ సెక్టర్ బాగుంటుందని మనకు తెలిసినా కూడా ఆ సెక్టర్ లో లాభపడాలి అంటే నాకున్న నాలెడ్జ్ వరకు నాకు కూడా అంత మంచి కంపెనీ కొనుక్కునే శక్తి లేదు. అందువల్ల నేను ఇవి కొనుక్కోండి అని చెప్పలేను, సెక్టర్ బాగుంటుందని చెప్పగలను. మీరు కనుక ధైర్యం ఉంటే ఆ సెక్టర్ లో కొనుక్కోవాలి, కానీ ఆ సెక్టర్ అనేది ఇంకా ఇప్పుడే ఫామ్ అవుతుంది. పెద్ద కంపెనీలు ఏమి అందులో లేవు కాబట్టి ఇండియాలో మనకి ఇన్వెస్ట్మెంట్ కి షేర్లలో పెట్టుబడి పెట్టి సంపాదించడానికి అవకాశం లేవు. బట్ సెక్టర్ ఈస్ గోయింగ్ టు డూ వెల్, బట్ కంపెనీస్ ఆర్ గోయింగ్ టు సఫర్. ఎస్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ అనాలిసిస్. ఇది ఇవాల్టి ఏబిఎన్ బిజినెస్. కీప్ వాచింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.